క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల పరువును రోడ్డు మీదకు లాగడమే లక్ష్యంగా కొన్ని కుట్రలు జరుగుతున్నట్టు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ క్లోనింగ్ చేసి వ్యక్తిగత పరువుకు భంగం కలిగేలా చేసేందుకు కొందరు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఎలాంటి మరకలు లేని వారికి మరకలు అంటించి తద్వారా ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు జరుగుతున్న కుట్రలపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. 2024 ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే గెలవాలి అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు అనేక కుయుక్తులు పన్నుతున్నారు, కొన్ని కుట్రలకు తెరతీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుల పరువును రోడ్డు మీదకి లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనేక మందికి సంబంధించినటువంటి వాయిస్ క్లోనింగ్ ద్వారా వాళ్ళ వాయిస్ని ఇమిటేట్ చేసి వాటిని రాజకీయంగా వినియోగించుకోవాలి అనేటటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటటువంటి వాదన వ్యక్తమవుతోంది. అయితే ఈసారి జరిగేటటువంటి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం కావడంతో అనేక మంది నాయకులు ఈసారి గెలవాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నారనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని కుట్రలకు తెరలేపుతున్నారు అనేటటువంటి అంశం పట్ల ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చాలా సందర్భాల్లో చూసాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని వీడియోలను క్రియేట్ చేయడం కావచ్చు, వాయిస్ క్లోనింగ్ ద్వారా ప్రముఖుల వాయిస్ను ఇమిటేట్ చేసి వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో విడుదల చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే ఈసారి ఎన్నికల్లో అలాంటి ప్రయత్నాలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎస్పెషల్లీ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకులను ప్రజలకి తీసుకెళ్ళి ఆ ఇమేజ్ని దెబ్బతీసేందుకు ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి వాయిస్ క్లోనింగ్ ద్వారా వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, సంభాషిస్తున్నట్టు వాయిస్లను తయారు చేసి ఆ వాయిస్లను జనాలకి పంపించి తద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని దెబ్బతీయాలి అనేటటువంటి ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అలాంటివి కొన్ని కుట్రలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, రష్మిక మందన్నకి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసి ఆమె అసభ్యకరమైనటువంటి వీడియోలను బయటపెట్టినటువంటి పరిస్థితి, మార్ఫింగ్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈసారి ఎన్నికల్లో అలాంటి కుట్రలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అలాంటి ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని ఆడియోలను కావచ్చు, వాయిస్ క్లోనింగ్ల ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి వాయిస్లను ఇమిటేట్ చేసి జనాల్లోకి వదలబోతున్నారు అనేటటువంటి ప్రచారం సాగుతుంది. సో దీని మీద ఎవరు కూడా, అంటే ప్రజలు అలాంటి వాయిస్లు వినేటటువంటి సందర్భంలో కావచ్చు, అలాంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని వీడియోలు కావచ్చు, వాటికి సంబంధించి 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. మరోపక్క దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కాస్త శ్రద్ధ పెట్టాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత పరువుకి ఇబ్బంది కలిగించేటటువంటి వీడియోలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలుసుకునేందుకు అవి నిజంగా ఒరిజినల్లా కాదా అనేటువంటి అంశాల పట్ల జాగరూకత వహించే విధంగా చర్యలు తీసుకోవాలి అనేటటువంటి వాదన అయితే వ్యక్తమవుతుంది. సో మొత్తానికి ఈసారి ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గెలుపు కోసం కొన్ని కుట్రలు తెరలేపేటటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేటటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ లైన్ న్యూస్, తిరుపతి.